హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎంతవరకు అంటే చాలామందికి ఎండ దెబ్బ తగిలి ఆరోగ్యం చెడుతున్న పరిస్థితులు కూడా లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సభల్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సరే, పొలిటికల్ యాక్టివిటీ అంతా ఒకవైపు అలా ఉంటుంటే అభ్యర్థుల ఎంపికలో కూడా మరి తిక్కకి లెక్కుందా, లెక్కకి తిక్కుందా అర్థం కాని పరిస్థితిలో చాలామంది జన సైనికులు ఉన్నారు. జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్పై ఇవాల్టి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఫాలో అవుతున్నారు. మీరు లాస్ట్ వీక్ కలిసినప్పుడు 120 నుంచి 130 అన్నారు వైసీపీది. ఇవాళ లెక్క ఏంటి చెప్పండి సార్, బికాజ్ వీళ్ళు కూడా స్పీడ్ పెంచారు. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చంద్రబాబు నాయుడు వేసుకున్న సెల్ఫ్ గోల్ వాలంటీర్ల విషయంలో మనం ఇంకో 5 సీట్లు యాడ్ చేయొచ్చు. మీరు జస్ట్ అభిమానంతో మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగానే శాస్త్రీయ దృక్పథంతో మాట్లాడుతున్నారా? నేను చెప్పే సర్వేలు జాతీయ మీడియా సర్వేలు, జన్మత్ కానీ లేకపోతే యాక్సిస్ కానీ చాణక్య కానీ ఇవన్నీ ఇస్తున్నాయి కదా, వీటన్ని ఫిగర్స్తో పోల్చుకోండి. అవన్నీ 120 ఆ రేంజ్లో చెప్తున్నాయి. సో ఈ రోజున వాలంటీర్లని మీరు పెన్షన్ పంపిణీ చేద్దంటే అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొత్తగా పథకాలు ఏవి మొదలు పెట్టకూడదు, కొత్త కార్యాచరణ ఏమి మొదలు పెట్టకూడదు. కానీ గత 4 సంవత్సరాలుగా పెన్షన్లు వాలంటీర్ ద్వారా ఇంటికి పంపిస్తున్న దాన్ని అడ్డుకట్ట వేసేందుకు వాలంటీర్లు అంటే వాళ్ళ మీద ఒక విధమైన కసి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కసి ఆ లబ్ధిదారుల మీద కానీ ఆ ఫెసిలిటీస్ మీద కానీ వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి వంట చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి తగువలు వస్తే ఆ వంట పాడు చేయకూడదు. అవును, కరెక్ట్. మీలో ఏమన్నట్టు తెలుసుకోండి. సో మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు కన్నింగ్నెస్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడుతుంటే ఇతర రాష్ట్రాల వాళ్ళ చేత కేసులు వేయించేవారు. అభ్యంతరాలు చెప్పండి అని. ఏదైనా సరే అలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాలంటీర్ల మీద ఇదే నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు 2-3 సార్లు కేసు వేశారు. వాలంటీర్ల మీద చాలా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు, మహిళలు ఉన్నప్పుడు వెళ్ళి వేధిస్తున్నారు, తలుపులు కొట్టి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. వాలంటీర్లు అయితే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అలాగే ఫిబ్రవరి 1న అచ్చెన్నాయుడు గారు కంప్లైంట్స్ రైజ్ చేశారు. వాలంటీర్ల ద్వారా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పెన్షన్స్ పంపిణీ చేయకూడదు అని. సో ఈ రోజున అది తీవ్రమైన నిరసన. అవును, నా పెన్షనర్లే కాదు, అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి అసౌకర్యాలు కల్పిస్తాడు ప్రజలకి అని ప్రతి గ్రామంలో ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అవును, చంద్రబాబు నాయుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ నేను రద్దు చేస్తాను, ఇలా అసౌకర్యానికి గురి చేస్తాను. అంటే ఇది రాజకీయ చతురత లేకపోవడమా లేకపోతే అంటే పట్టు చూపించడానికి ప్రయత్నమా ఎలక్టరల్ బ్యాటిల్లో? బికాజ్ ప్రజల ఓట్లు కావాలని కోరుకున్నప్పుడు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే మరి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుందని వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. అది పరిణితి లేకపోవడం అంటారా? అదే, అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఈర్ష్యా ద్వేషం ఉందంటే, ఆయన ఏ చేసినా కానీ అది తప్పు, దాన్ని అడ్డుకోవాలి. అవును, అడ్డుకోవాలనే దాంట్లో ప్రజలకి మేలు చేస్తే ప్రజలకి మేలు చేయడానికి కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం, 3 రాజధానుల ప్రకటన, అవును, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ, ఏ పని చేసినా కానీ మంచి చేయబోతే అడ్డుకోవటము కోర్టుల ద్వారా చేశారు. ఈ రోజున 4 సంవత్సరాలుగా నడవలేని వాళ్ళు, వికలాంగులు ఇంటి దగ్గర పెన్షన్ తీసుకుంటుంటే ఈ రోజున వాళ్ళని మీరు ఎండల్లో సచివాలయం దగ్గర పడిగాపులు ఉండమంటే ఎట్లా? కొంతమంది నడవలేని వాళ్ళని మంచాలలో తీసుకెళ్తున్నారు. అవును, కొంతమంది మంచాల్లో వెళ్తూ నల్ల జెండాలు కట్టుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడికి నిరసన తెలుపుతూ. సో ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక అనాలోచితమైన ఈర్ష్యా ద్వేషం వల్ల ఏమవుతుందంటే, విచక్షణ వివేకం కోల్పోతాం. ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం వాళ్ళకి స్పృహ ఉండదు అనమాట. సో దాంట్లో ప్రజలకి మేలు చేసే ఒక పథకాన్ని అడ్డుకొని ఏదో ఆనందం పొందుదామని, సైకో ఆనందం పొందామని చేసే ప్రయత్నం కాస్త బెడిసి కొట్టి ఈరోజు వికలాంగులే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మరి అయ్యో పాపం అనేది ఆ దృశ్యాలు మనకు ఖచ్చితంగా. ఎండ ఎంత మండిపోతుందో చూస్తున్నామండి సాక్షాత్తు. అంటే స్వయాన మనందరికీ సౌకర్యాలు ఉంటాయి, మనం ఎండలోకి వెళ్తే కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఈరోజు ఎండల్లో ప్రజలు వెళ్ళి వాళ్ళ పెన్షన్లు కానీ పథకాలకు కావాల్సిన అవన్నీ కలెక్ట్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు.
సో ఇక్కడ డెఫినెట్గా ఇది ఒక సెల్ఫ్ గోల్. చంద్రబాబు నాయుడు దీనివల్ల కనీసం 5 నుంచి 10 సీట్లు అదనంగా కోల్పోవాల్సి వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు జనసేన ప్రకటించిన టికెట్ల పరిస్థితికి వస్తే అవనిగడ్డ టికెట్పై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. కారణం ఏంటంటారు? అవనిగడ్డ టికెట్ అక్కడ పోయిన ఎన్నికల్లో ముత్తంశెట్టి కృష్ణారావు గారని ఆయన పోటీ చేశారు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, కార్యకర్తలకి భోజనాలు కూడా పెట్టే స్తోమత లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదు అంటే, ఇదే ముత్తంశెట్టి కృష్ణారావు గారు విజయవాడలో జనసేన పార్టీకి కార్యాలయం లేకపోతే ఆయన నోవా కాలేజెస్ అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయన, దాని కార్పొరేట్ ఆఫీస్ని ఆయన బద్దలు కొట్టించి పైన ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేయించి దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రీమోడలింగ్ చేసి జనసేన పార్టీ కోసం అప్పచెప్పారు మార్చిలో. అవును. అప్పచెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు ఆ కార్యాలయానికి ఎంతమంది విజిటర్స్ వచ్చినా, ఎన్ని మీటింగ్లు అయినా, కార్యాలయ సిబ్బంది దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆయన రోజు భోజనాలు పెడతానే ఉన్నాడు. అలాంటి ముత్తంశెట్టి కృష్ణారావు గారు మళ్ళీ ఈసారి అవనిగడ్డలో పోటీ చేయడానికి అంటే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. పోయినసారి వాస్తవం, ఆయన పోయినసారి ఓటుకు 1000 రూపాయలు కూడా పంచారు. అంటే చెప్పకూడదు కానీ మా ఊళ్ళో ఆయన పోటీ చేశారు, మాది అదే నియోజకవర్గం కాబట్టి మా ఊళ్ళో ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నారు. సో మరి ఈ రోజున ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఎంత ఖర్చు పెట్టగలరు. పవన్ కళ్యాణ్ స్టాండర్డ్స్కి సరిపడా ఒక అవసరమైతే ఒక 10 ఎక్కువైనా ఆయన ఖర్చు పెట్టగలరు. ఆయన పోయిన ఎన్నికల్లో పోటీ చేశారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, భోజనాలు పెట్టారు. ఆఫీస్కి ఎన్ని మీటింగ్లు అయినా సరే ఆయన భోజనాలు పెట్టారు. ఇంత చేసినా సరే ఆయనకి గుర్తింపు లేదు. ఆయన ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఆస్తులు అమ్ముకున్నారు ఆయన. అవును, ముత్తంశెట్టి కృష్ణారావు గారు. ఆయన నాదెళ్ల మనోహర్తో డిఫర్ అయ్యారని చెప్పేసి ఆయనని ఈ మీటింగ్లకు ఆహ్వానించడం మానేశారు. కానీ ఆయన పార్టీ వదిలి వెళ్ళాలి ఎక్కడికి. ఈ రోజున అక్కడ విక్కుర్తి శ్రీనివాస్ అని ఒక ఆయన, అలాగే బండి రామకృష్ణ అని కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్, పోయినసారి మచిలీపట్నం ఎంపీగా ఏదో పోటీ చేసినట్టున్నారు, ఆయన అవనిగడ్డ టికెట్ ఇస్తారని చెప్పేసి భావించారు వాళ్ళకి. వాళ్ళిద్దరికీ కాకుండా ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్ అనే వ్యక్తి రావడం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన జనసేన పార్టీ ఒక పిల్లల పార్టీ అని చాలా అవహేళన చేశారు జనసేన పార్టీ. ఆయనకి ఇప్పుడు టికెట్ ఇస్తారని చెప్పేసి ఆయన పార్టీలో చేరడం అంటేనే టికెట్ ఇస్తున్నట్టు లెక్క. వాస్తవం. సో వీళ్ళందరికీ అంటే జనసేన పార్టీ మీరు ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు? నేను గత 5 సంవత్సరాలుగా చెప్తున్నాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు. జనసేన పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు బినామీ పార్టీ. అది ఎన్నికల టైంకి వచ్చేటప్పటికల్లా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే మీకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పటికీ జన సైనికులకు కళ్ళు విప్పకపోతే జీవితాంతం ఊడిగం చేస్తూనే ఉంటారు మీరు. అది చంద్రబాబు నాయుడు బి టీం లాగానే ఉంటుంది. కానీ ఇప్పటికి గ్రహించారంటారా కొంతవరకు? ఈసారి ఎందుకంటే మనకి చాలా మంది వెళ్ళి జాయినింగ్స్ ఉంటున్నాయి వైసీపీలో అని వినికిడి, అంటే కార్యకర్తలు వెళ్ళి జాయిన్ అవుతున్నారని. చాలా మంది జగదీష్ చంద్ర వాసు అని ఎక్స్ నేవీ ఆయన పిఠాపురం నియోజకవర్గం. ఆయన పవన్ కళ్యాణ్తో చాలా విభేదిస్తున్నట్టు ఆయన సోషల్ మీడియా పోస్టులు చెప్తున్నాయి. చాలామంది పవన్ కళ్యాణ్తో విభేదిస్తున్నారు. కొంతమంది బాహాటంగా వస్తున్నారు, కొంతమంది బాహాటంగా రావట్లేదు. కొంతమందికి ఆశ ఉంది, ప్రభుత్వం వస్తే, ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే మాకేమన్నా పదవులు వస్తాయేమో అని. రైట్. అరే బాబు, మీకు సీట్లు వచ్చినాయే 21, దాంట్లో మీరు గెలిచేది 3-4. ఆ 3-4 ఎమ్మెల్యేల కింద మీకు వస్తే పదవులు వస్తాయి, మిగతా చోట్ల రావు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చే సమస్య లేదు. జన సైనికులకు చెప్తున్నాను, కూటమి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్న సెల్ఫ్ గోల్స్, ఈ వాలంటీర్ విషయం ఒక ఎత్తు అయితే, నేను నారా లోకేష్ గారు కొన్ని ఆణిముత్యాలు జాలువారు ఆయన నోట్లోంచి. ఉదాహరణకి మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాం. అవును, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆణిముత్యం. అలాగే మేము రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తామని. ఎన్నికల సంఘము ఇతన్ని ఎన్నికలలో పోటీ చేయడానికి డిస్క్వాలిఫై ఎందుకు చేయకూడదు? వై షుడ్ నాట్ వైసీపీ రేజ్ అన్ అప్లికేషన్? బెదిరిస్తున్నాడు ఎన్నికలలో. అంటే ఇక్కడ కుల మత ప్రాంత భేషజాలు లేకుండా మీరు పరిపాలించాలి కదా, మేము ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వాలంటే టీడీపీ వాళ్ళ అనుకూల వాళ్ళకి ఇస్తామని ఏంటి మీ ఉద్దేశము? ఇంత బాహాటంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా
చెప్తుంటే ఆయన పోటీ చేయడానికి ఎలా అర్హుడు? అంతే కదా. అలాగే బాలకృష్ణ గారి మీద మెంటల్ సర్టిఫికేట్ ఉంది. ఆయన మెంటల్ సర్టిఫికేట్ ఫిట్ అయ్యారా లేదా అనేది లేదు. మరి దాన్ని మరి ఆయన నామినేషన్ వేస్తే మెంటల్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తారా లేదా అనేది ఈసారి చూడాలి. అవును. పోయినసారి ఎవరు అంత హైలైట్లో లేదు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ వేస్తే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ మీరు మెంటల్ సర్టిఫికేట్ ఉంది కదా, మీరు ఫిట్టా కాదా అనేది ఎలా తెలియాలి అని, అర్హులా కాదా అనేది ఆయన గనక అది పరిశీలించకపోతే ఆయన మీద కేసు వేసే అవకాశం కూడా ఉంది. అవును. సో ఇక్కడ హిందూపురం అసలు నామినేషన్ స్వీకరిస్తారా లేదా అనేది ఒక మీమాంస, క్వశ్చన్ మార్క్. కుప్పంలో ఓడిపోతారని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. హిందూపూర్ కూడా అటు ఇటుగానే ఉంది. సో ఇక్కడ మళ్ళీ గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ అంటే జనసేన పోటీ చేసే 21 చోట్ల కాకుండా మిగతా 151 చోట్ల 154 చోట్ల గాజు గ్లాస్ ఇతరులకు కేటాయించవచ్చు. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో గాజు గ్లాసుకు ఓటు వేయకండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. గాజు గ్లాస్ సింబల్కి 154 చోట్ల మీరు ఓటు వేయద్దు, కానీ 21 చోట్ల మాత్రం వేయండి అని. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు. కానీ వాళ్ళు అంటే మీరు ఇవన్నీ విశ్లేషణగా చెప్తున్నారు చింతా రాజశేఖర్ గారు. అండ్ బహుశా మీరు విశ్లేషకులు, మీరు వైసీపీ వర్గం అని, లేదు మీరు పార్షియల్గా మాట్లాడుతున్నారని మీ మీద ఆపాదించే ఆరోపణలు ఉంటాయి. బట్ నేను అనేది మీరు ఇది శాస్త్రీయంగా వాళ్ళు చాలా ధీమాగా మేము గెలిచేస్తాం అనే దీంతో మరి ఎలా వెళ్తున్నారు? ఇప్పుడు మీరు మొదటి దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు చాలా మంది అనలిస్ట్ అనేవాళ్ళు న్యూట్రల్గా ఉండాలి అవును అంటారు. వాళ్ళకి నేను చెప్పే హితబోధ ఏంటంటే మీ ఛానల్లో కూర్చున్న అనలిస్టులు వాళ్ళకి చెప్పండి న్యూట్రల్గా ఉండమని. అయ్యా బాబు, న్యూట్రల్గా ఉన్నారా చెప్పండి. నేను న్యూట్రల్గా ఉన్నాను. అవునా? ఇవన్నీ మీరు చెప్తున్న లెక్కలన్నీ కూడా మీరు నేను లెక్కలతో సహా చెప్తున్నాను. ఎన్నికల కమిషన్ ఏ అంశమైనా సరే నేను డిబేట్కి రెడీ. ఎప్పుడైతే మీరు సమాధానం చెప్పలేరో, రేజ్ చేసిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేరో అప్పుడు మాత్రమే మీరు డిబేట్ అవుతారు. ఉదాహరణకి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడతారు. నేనేం చెప్తాను, అవినాష్ రెడ్డి గారు ట్రయల్ ఎదుర్కొంటున్నారు, సిబిఐ కేసు నడుస్తుందని ట్రయల్ ఎదుర్కొంటున్నారు. మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని పారిపోలేదు ఆయన. లేదా దేవినేని వెంకటరమణ అని ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన భార్య దేవినేని ప్రణీత, ఆయన వెంకటరమణ గారు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే 5వ రోజున షాక్తో ఆమె మరణించారంట. ఎవరైనా సరే షాక్తో మరణిస్తే ఎప్పుడు మరణిస్తారు? వార్త తెలియని వెంటనే. పలగాని ప్రభాకర్ అనే ఒకతను ఉంటే అతని పాపని కిడ్నాప్ చేసి ఎవరో హత్య చేస్తారంటే హత్య చేశారనే వార్త తెలియగానే ఆయన కొలాప్స్ అయ్యాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అంతే. 5 రోజుల వరకు ఆయన చిన్న దినం అయ్యి అంతా అయ్యే వరకు ఆమె బాగానే ఉంది, కానీ 5వ రోజున 4వ రోజున ఆమె చనిపోయారు. దానికి ఎఫ్ఐఆర్ లేదు, పోస్ట్ మార్టం లేదు, కేసు లేదు, ట్రయల్ లేదు. ఇక్కడ అలా కాదు కదా. హీస్ ఫేసింగ్ ట్రయల్, కోర్టులో తేలుతుంది అది. సో మీకు తెలుగుదేశంలో ఈ లోపాలు కనపడవు, కానీ వైసీపీలో లోపాలు మాత్రమే ఎత్తి చూపుతామంటే మీరు ఇవన్నీ నేను 2 వైపులా చెప్పాలి అని నేను చెప్పాను అనుకోండి, నువ్వు పెయిడ్ అనలిస్ట్ అంట. అంటే అదే ఇక్కడ కారణాలు ఏంటంటే మీరు చెప్తున్న విషయాలన్నిటికీ ఏదో ఒక బేసిస్ ఉందా అని అడగడం. బేసిస్ అంటే చెప్తున్నాను కదా, ఇది ఈ కారణాల వల్ల. రైట్. సో మరి దాన్ని వాళ్ళు ఎంత ధీమాగా ఎలా వెళ్తున్నారని ప్రతిపక్షాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మైండ్లో కానీ, పవన్ కళ్యాణ్ గారి మైండ్లో కానీ, లోకేష్ గారి మైండ్లో కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము గెలిచేస్తాము, పథకాలు రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలో మేమే వాళ్ళకే ఇస్తాము, మేము డిసైడ్ చేస్తాం తర్వాత అని అనుకుంటున్నారు. అది వాళ్ళు ఊరికే పైకి డాంబికాలా, లేకపోతే నిజంగా వాళ్ళకి రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణం. అందరినీ నిష్పక్షపాతంగా అందరినీ సమానంగా చూస్తాం అనేది బేసిక్ క్వాలిటీ రాజకీయ. అది లేకపోయినా అట్లీస్ట్ ఉన్నట్టని చూపించాలి కదా. సరే, ఉన్నట్టని చూపించాలి, ప్రిటెండ్ చేయాలి. సో అది కూడా లేదు. అంటే నువ్వు రాజకీయ నాయకుడు, అతను పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే అంటే మంచి బుద్ధి లేదు, బుర్ర కూడా లేదు. అది బుర్ర కూడా కాదు, మీ పార్షియల్ ఊపర్గా చెప్తుండే ఆయన. అంటే నేను అనేది వాళ్ళంతా ఆరితేరిన అనుభవంతో ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంకా కూడా దే ఆర్ బిలీవింగ్ దట్ దే విల్ విన్ ఆన్ వాట్ బేసిస్, వాట్ ఆర్ దే థింకింగ్, వాళ్ళ నేరేటివ్ ఏంటి? వాళ్ళ నేరేటివ్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు ఓడిపోతానని పోయినసారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు కదా, అప్పుడు కూడా నేను గెలుస్తున్నాననే చెప్తాడు. 2004లో కూడా అదే చెప్తాడు, 2009లో కూడా అదే చెప్తాడు.
సో ఎప్పుడైనా సరే ఓడిపోయేవాడు నేను ఓడిపోతానని ఎవరు చెప్పడు, ఈవెన్ ఇండిపెండెంట్ కూడా చెప్పడు. ఒకలాంటి డినయల్ ఇది. డినయల్ అంటే క్యాడర్ లో మొరలిపోతుంది లేకపోతే అంతే. సో క్యాడర్ లో అది కూడా మనం యాక్చువల్లీ మంచిగా అర్థం చేసుకోవాలి క్యాడర్ కోసం. వాళ్ళ ఏ రోజునైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో మేము ఓడిపోతున్నామని అంగీకరించినట్టు అది. ఎందుకంటే ఓడిపోతే మాకు కేసుల నుంచి రక్షణ కల్పించడం కోసం మాత్రమే బీజేపీ ఉపయోగపడుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే 10-15 సీట్లు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్లో. అవును, ఇది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం స్పృహ లేదా? ఎన్డీఏలోకి రమ్మని 10 సార్లు ఆహ్వానించుంటారు. ఆయన సారీ అంటే ఏం చెప్పారు? ఆయనకి కనుక బీజేపీతో పొత్తు అంటే కాళ్ళు చేతులు నరుక్కోవటమే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు బీజేపీ పోటీ చేసే 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి కూడా గెలవదు, రాసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది భారతీయ జనతా పార్టీ అంటే. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 16 చోట్ల చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావు. అవును, ఓ మహా అయితే 4-5 చోట్ల ఏమైనా డిపాజిట్లు వస్తే రావచ్చు, కానీ ఎంపీలు అయితే డిపాజిట్ కూడా రావు. అలాగే ఎమ్మెల్యే స్థాయిలో ఏమైనా డిపాజిట్లు వస్తే రావచ్చు. సో అది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోండి. సో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 6 ఎంపీ అండ్ 10 ఎమ్మెల్యే సీట్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి రాసి ఇచ్చేసినట్టే, వాక్ ఓవర్. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 2 ఎంపీ సీట్లలో ఒకటి కాకినాడ అయితే పోతుంది, వాళ్ళే వైసీపీ వాళ్ళు గెలుస్తారు. మచిలీపట్నం ఏమో కొద్దిగా చెప్పలేము. రాజమండ్రి మీ అసెస్మెంట్ ఏంటి పురంధేశ్వరి గారు? రాజమండ్రి నోవే అండి. ఆమె వచ్చేసి సోమవీర్రాజు నోటికాడ కూడి తీసేసుకొని నేను ఇక్కడ గెలుస్తా అంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత, బీజేపీ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న వ్యతిరేకత అదనంగా ఇంటర్నల్గా బీజేపీ కూడా ఉన్న వ్యతిరేకత యాడ్ అయితే ఐ డోంట్ థింక్ షీ విల్ గెట్ ఈవెన్ డిపాజిట్. ఐ థింక్ షీ కెన్ నెవర్ రిటర్న్ హర్ డిపాజిట్ ఇన్ రాజమండ్రి. సో అయితే రాజమండ్రి సీటు దాదాపు వైసీపీకే. రాజమండ్రి చెప్తాం 6 సీట్లు బీజేపీ పోటీ చేసే 6 సీట్లు వైసీపీ, 10 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ. అలాగే జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 15-16 స్థానాలు వైసీపీ. 2 ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నేను చెప్తాను రేపు ఎల్లుండి గ్రౌండ్ రిపోర్ట్ చేసి. కాకినాడ రాదు, కాకినాడ చల్మల్ శెట్టి సునీల్ ఈజ్ గోయింగ్ టు విన్ యాజ్ ఎంపీ ఫర్ ద ఫస్ట్ టైం. అది పోయింది. అవనిగడ్డ బుద్ధప్రసాద్కి ఇస్తే అది ఓడిపోతారు జనసేన. పిఠాపురం తెనాలి కొద్దిగా అటు ఇటుగా కనబడుతున్నాయి, 50-50. ఇంకా మిగతా అన్ని చెప్పలేము మనము. తాడేపల్లి కూడా ఒకటి గాలివాటంకి వెళ్ళిపోయి ఉన్న వస్తే రావచ్చు, లేకపోతే అది కూడా కష్టంగానే ఉంది. నాకు తెలిసి 151 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. ఈ వాలంటీర్ లాంటి ఇంకా 2 తాతిక పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి హారతి పళ్ళెంలు ఇచ్చి మీరే పరిపాలించుకోండి స్వామి అంటే అది మనసు మంచిదైతే ఫలితాలు కూడా మంచిగా వస్తాయి అన్నారు. అదే సో మీ క్రూయల్నెస్, మీ క్రికెట్నెస్ ఇది అంటే వాలంటీర్లని ఇలా ఆపేయడం, వాళ్ళని అప్పుడు అనేక సందర్భాల్లో మాటలు అంటూ పోవడం. ఇప్పుడేమో ప్రజలకు అందే బెనిఫిట్స్ ఇలా రాకుండా అందరూ అలవాటు పడ్డారు ఇక 5 ఏళ్ల నుంచి వాళ్ళకి అన్ని కంఫర్టబుల్గా అందుకోవడం అన్నది. ఇప్పుడు సడన్ గా నోటికాడ కూడు లాగేసుకున్నట్టు అలా చేయడం వల్ల కొంత డెఫినెట్గా జనంలో ఒక చిరాకు అయితే వస్తుంది. 66 లక్షల మంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డికి యాడ్ అవుతారన్నారు, అది తప్పది. వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉన్నారు. సో ఈ 66 లక్షల మంది పడుతున్న కష్టం ఆయా గ్రామాల్లో ప్రజలందరూ ప్రతి గ్రామంలో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. అదే అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే డెఫినెట్గా ప్రజలకు కూడా తెలుగుదేశం ఓటర్ కూడా మనసు చలించి ఇంత రాజకీయమా, ఇంత శాడిజమా అనేది వస్తుంది. సో అలా ఓట్లు కోల్పోతారు. మొత్తానికి రాజశేఖర్ గారు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. బట్ 2 సభలు క్యాన్సిల్ అయ్యాయి జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందని. పవన్ కళ్యాణ్ గారు సభ మొదలుపెట్టిన మొదటి రోజు తర్వాత 2వ రోజు జ్వరం వెళ్ళిపోయారు, మళ్ళీ నిన్నొచ్చారు, ఈ రోజు నుంచి మళ్ళీ జ్వరం వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 341 రోజులు పాదయాత్ర చేస్తే 180 రోజుల తర్వాత మే 31వ తారీఖు నాడు, అంటే ఇమాజిన్ టెంపరేచర్, అప్పుడు 3 రోజులు జ్వరంతో నడిచి 4వ రోజు ఇంకా తప్పనిసరి పరిస్థితి రెస్ట్ తీసుకోమని తీసుకున్నారు. 102 degrees టెంపరేచర్తో ఫీవర్తో 3 రోజులు పాదయాత్ర ఆపకుండా కంటిన్యూ చేశారు. సార్ తలుచుకుంటేనే నమ్మలేని విధంగా ఉంది. ఎందుకంటే ఎంత అసలు మామూలుగా అన్ని ఆరోగ్యంగా ఉంటే ఎంత రాజకీయ ఆశయాలు ఏ ఉన్నా కూడా నడవడం కష్టం. అంత ఎండలో ఇలా జ్వరం తెచ్చుకుని అయినా అలాంటి పరిస్థితుల్లో నడవడం అన్నది చాలా దారుణం. అదే సో మీరు కావాలంటే గూగుల్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. మే 31st 2015 ఐ థింక్ 2015 or 16 నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఆయన
అది. నర్సాపురం దగ్గర ఆయన హీ వాస్ ఫోర్స్ టు స్టే. ఇంకా ఆపాలి తప్పదు అంటే ఒకరోజు విరామం తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. అంటే మీరు 180 రోజులు పాదయాత్ర చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు అంటే ఏప్రిల్ మొత్తం నడిచారు ఆయన, మే మొత్తం నడిచారు. పీక్ ఆఫ్ సమ్మర్లో నడిచిన తర్వాత ఆయనకి ఫీవర్ వస్తే 3 రోజులు ఫీవర్తో నడిచిన తర్వాత ఇంకా 4వ రోజు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 డే బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. దట్ ఈస్ కరేజ్, దట్ ఈస్ కమిట్మెంట్, దట్ ఈస్ డెడికేషన్, దట్ ఈస్ డివోషన్. రైట్ రాజశేఖర్ గారు, మొత్తానికి మీరు చాలా క్లారిటీతో కన్విక్షన్తో చెప్తున్నారు, బ్యాలెన్స్డ్గా చెప్తున్నారని చెప్పి మీరు రీజన్స్ కూడా చెప్పారు ఇవాళ లాజికల్లీ, అంటే మీరు ఎందుకు అంటున్నారు ఈ మాటలని. బట్ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికల ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇంకా ఎలా ఉండబోతున్నాయో వేచి చూద్దాం. ధన్యవాదాలు సార్, నమస్కారం.